ఓహ్! హాయ్. అందరికీ నమస్తే. సో, నేను ఈరోజు ఉబర్ రైడ్ షేర్ చేస్తున్నా. సో, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్యాసింజర్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్. సో, ఏం లే చాలా రోజులైంది. చూద్దాం అసలు ఎట్లుంటది అని. ఫర్ ఎగ్జాక్ట్‌లీ లైక్ 2 అవర్స్ చేద్దాం. తెలుసు కదా! సో, మధ్యాహ్నం మనం మరి ఆడ్ అవర్స్‌లో ఏస్తున్నాం. సో, విల్ సీ హౌ ఇట్ గోస్. మనం నార్మల్‌గా అయితే ఇక్కడ ఉన్నోళ్ళు గనుక ఈ వీడియో చూసిర్రంటే మాత్రం అనుకుంటారు, "ఈ అమ్మ ఎందుకురా భయ్ మిట్ట మధ్యాహ్నం ఎందుకు చేస్తున్నావురా" అని చెప్పి. బట్ ఎనీవే మనం వీడియో స్టార్ట్ చేసినాం కాబట్టి కంప్లీట్ చేయాలా ఒక 2 అవర్స్ అయితే. అసలు ఎంతొస్తున్నాయి అనేది. సో, ఆస్ట్రేలియాలో ఉబరే కాకుండా డీడీ అని ఒకటి ఉంటుంది. సో, ఒకసారి దాన్ని కూడా ఆన్ చేసి చూస్తా. సో, బోత్ ఇక దేంట్లో వచ్చినా కూడా మనమైతే ఒక 2 అవర్స్ అయితే చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:20 అవుతుంది ఆఫ్టర్నూన్. సో, చూద్దాం. యా ఓకే. మనకైతే ఫస్ట్ ఉబర్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ తెల్లపిల్ల వచ్చింది. హాయ్ అలీ. హాయ్. గుడ్ హ్యావ్ యూ. Good, thank you. Happy New Year. Yeah, thank you and wish you the same. Thank you. Ellie, I'm just doing some vlogs like Cool. yeah, regarding the Uber and stuff. Yeah, So yeah, are you go for okay it. if Yeah, I that's fine. thank you so much. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా అయిపోయినాం. ఏం మాట్లాడలేకపోయినాం, అంటే వర్డ్స్ రావట్లే. బట్ ఇట్స్ ఓకే. తనైతే ఫ్రెండ్లీ ఉండే అండ్ రికార్డ్ చేసుకో పర్లేదు అని అన్నది. బట్ మనకే కాన్వర్సేషన్ ఎట్లా చేయాలా, ఈ చిన్నప్పటి నుంచి ఈ పోర్లతో మాట్లాడి తెలిస్తే మంచిగా ఉండేది. బట్ ఇట్స్ ఓకే ఎనీవే. యా సో ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఎన్నొద్దు పాయింట్కి రా. యా ఇంకోటి పడ్డది. సో 3.7 కిలోమీటర్స్ పికప్ అన్నాడు. ఇందాక ఏజ్డ్ అనమాట ఆయన. నార్మల్గా ఇంగ్లీష్ అనుకున్నా, కాకపోతే చైనీస్ అనుకుంటా. సో అందుకే ఎక్కువ మాట్లాడలే. ఇప్పుడు వచ్చేటోళ్ళు నాకు తెలిసి పెద్ద లగేజ్ చేసుకొని వస్తుర్రు. చూద్దాం. ఇద్దరు ఎక్కుతుర్రు అనమాట. సో యా విల్ సీ హౌ ఇట్ గోస్. Sorry, so I'm just recording a video for like saying like a vlog for Uber. ఇంగ్లీష్ ఏంట్రా? Is that okay with you guys or no? Thank you. Okay, చలో మరి 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ అయిపోయిన తర్వాత మనమైతే 55 చేసినాం. సో చెప్పిన కదా 2 రైడ్ షేర్స్ ఆన్ చేసి ఉండే నేను, ఎందుకంటే లాస్ట్ రైడ్కి ఊబర్ టైం తీసుకుంటుండే. సో అందుకని డీడీ అనేది కూడా ఓపెన్ చేసి ఉండే. సో డీడీ వచ్చేసి అది ఫస్ట్ రైడే $17 వచ్చేసింది. సో ఇక అది చేసిన. సో దాంతో మన 2 అవర్స్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే ఉబర్ అని కాదు, రెండు చేసిన కాబట్టి సో వీ నీడ్ టు ఇంక్లూడ్ బోత్ ఆఫ్ దెమ్. సో 55లో నేను $5 పక్కన పెడుతున్నా. సో యావరేజ్గా మనం 50 తీసుకుంటే 2 అవర్స్కి 25 అయింది. అండ్ లిటరలీ నేను 15 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకొని ఉండే. ప్రతిరోజు ఇట్లానే ఉంటుందా బ్రో అని అంటే మాత్రం ఇట్లయితే ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు మనకైతే ఇంత అవ్వాలని లేదు. ఒకప్పుడు అవుతుండే లైక్ 300-400 అవుతుండే. కొంతమంది మొత్తం అంతా రోజంతా కూర్చొని 500 దాకా చేస్తుండే. బట్ ఇప్పుడైతే ఆ లిమిట్ లేదు. ఎందుకనంటే మస్తు మంది అయిపోయారు ఆస్ట్రేలియాలో. అండ్ అది మరీ మెల్బోర్న్లో అయితే మస్తు మంది అయిపోయారు. సో దానివల్ల ఏమైపోయిందని అంటే డౌన్ అయిపోయింది. బట్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో సో బేస్డ్ అపాన్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే బిజీ పీరియడ్ అండ్ ఆల్సో అకౌంట్ ఇది ఉంటుంది. సో ఉబర్లో అయితే గోల్డ్, సిల్వరు, డైమండ్ అండ్ ప్లాటినం అని ఉంటుంది. సో ఉబర్ ఎలా చెప్తారని అంటే ఉబరు నేను అందరికీ ఈక్వల్గానే పంపుతున్నా అంటాడు, కానీ నో నథింగ్. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైనా రెగ్యులర్గా ఉండి వాడికే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లా కొన్నిసార్లు అది కూడా రెసిప్రోకల్గా అయిపోవచ్చు. రెగ్యులర్ చేసేవాడికి రాకుండా వేరే వాడికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అట్లా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్నింగ్ రిసోర్స్ ఆస్ట్రేలియాలో. సో యా సో ప్రజెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే, చిల్ అయ్యి ఉండే. జస్ట్ 2 అవర్స్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. సో అది యా అండ్ యా వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో తోటి ఇంకొంచెం మంచి వేరే కంటెంట్ తోటి అండ్ వేరే ఎర్నింగ్ రిసోర్స్ తోటి మనం ముందుకు వద్దాం. యా అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఐ విష్ యూ ఆల్ a very happy new year.